తిన పేరు చిన్ని. చాలా క్యూట్ అండ్ నాటీ గర్ల్. ఒకరోజు చిన్ని ఒక బ్యూటిఫుల్ సన్నీ పార్క్‌కి వెళ్ళింది. అటు ఇటు నడుస్తూ, గెంతుతూ ఆడుకుంటుంది. సడన్‌గా చిన్నికి ఒక మిస్టీరియస్ బ్లాక్ షేప్ కనిపించింది. చిన్ని భయపడిపోయింది. భయపడుతూ ఇలా అనుకుంటుంది. ఎవరు నన్ను ఫాలో అవుతున్నారు? చిన్ని లెఫ్ట్‌కి వెళ్తే లెఫ్ట్‌కి వెళ్తుంది. రైట్‌కి వెళ్తే రైట్‌కి వెళ్తుంది. ఎటువైపు నడిచినా వెనకాతల వస్తుంది. చిన్ని ఆ బ్లాక్ షేప్‌తో మాట్లాడుతుంది. నువ్వు ఎవరు? ఎలా వచ్చావు? నేను టిల్లు, నీ షాడోని. షాడో, నువ్వు ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? సన్లైట్ ని నీ బాడీ బ్లాక్ చేస్తే నేను ఫామ్ అవుతాను. నేను లైట్ బ్లాక్ చేసినప్పుడు వస్తాను. షాడో అంటే మీకు తెలుసా? ఒక ఆబ్జెక్ట్‌కి ముందు లైట్ పడితే ఆ ఆబ్జెక్ట్ వెనకాల ఒక డార్క్ షేప్ ఫామ్ అవుతుంది. అదే షాడో అంటే. అంటే నువ్వు నాతో ఇక్కడే ఉంటావా? ఆఫ్ కోర్స్, నువ్వు నడిస్తే నేను నడుస్తాను, నువ్వు జంప్ చేస్తే నేను జంప్ చేస్తాను. నువ్వు చాలా ఫన్నీగా ఉన్నావు టిల్లు. ఇప్పటి నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. బట్ సడన్‌గా ఆ బ్రైట్ సన్ మీద బిగ్ ఫ్లఫీ క్లౌడ్స్ వచ్చాయి. అరే, ఏం జరుగుతుంది? టిల్లు కొంచెం కొంచెంగా తగ్గడం స్టార్ట్ అయింది. టిల్లు, టిల్లు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? టిల్లు, ఎక్కడికి వెళ్ళిపోయావు? చిన్ని పార్క్ అంతా వెతుకుతుంది టిల్లు కోసం. లెఫ్ట్ సైడ్ చూసింది, షాడో లేదు. రైట్ సైడ్ చూసింది, షాడో లేదు. టిల్లు, నా ఫ్రెండ్, ఎక్కడికి వెళ్ళిపోయావు? సడన్లీ క్లౌడ్స్ కొంచెం మూవ్ అయ్యాయి. సన్లైట్ వచ్చింది. నేను మళ్ళీ వచ్చేసా. టిల్లు వచ్చేసాడు, టిల్లు వచ్చేసాడు. ఎక్కడికి వెళ్ళావు టిల్లు? నేను భయపడిపోయాను తెలుసా? నేను షాడో కదా, నేను ఉండాలంటే సన్లైట్ ఉండాలి. క్లౌడ్స్ బ్లాక్ చేస్తే నో లైట్, అప్పుడు నేను డిసపియర్ అవుతాను. ఓ, అంటే లైట్ లేనప్పుడు షాడో కూడా ఉండదా? సూపర్. గుర్తుపెట్టుకోండి కిడ్స్, షాడో ఫార్మ్స్ వెన్ అన్ ఆబ్జెక్ట్ బ్లాక్స్ లైట్. ఇఫ్ దెర్ ఈస్ నో లైట్, దెర్ ఈస్ నో షాడో. చెప్పండి, నో లైట్, నో షాడో. కానీ ఇప్పుడు చూడండి, టిల్లు షేప్ చాలా పెద్దగా స్కేరీగా అవుతుంది. ఏ టిల్లు, నువ్వు ఇంత బిగ్ అయిపోతున్నావేంటి? ఏంటి టిల్లు, ఇంత బిగ్ అయిపోయా? చిన్ని, దామ్మా ఇంటికి వెళ్దాం. వస్తున్నా డాడీ. రా టిల్లు, డాడీ పిలుస్తున్నారు. చిన్ని వాళ్ళ డాడీ పిలిచారని ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత ఏమవుతుందో చూద్దాం రండి. చిన్ని ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి గార్డెన్లోకి వచ్చింది. టిల్లు, నువ్వు ఇక్కడ కూడానా? ఇంకా ఇంత బిగ్గా? ఎస్, ఎర్లీ మార్నింగ్ లో సన్లైట్ సైడ్ నుంచి పడితే నేను చాలా బిగ్ అయిపోతా. కిడ్స్ గుర్తుపెట్టుకోండి, షాడోస్ టాల్గా ఎప్పుడు ఉంటాయో తెలుసా? స్కైలో లైట్ లోగా ఉన్నప్పుడు, అంటే ఎర్లీ మార్నింగ్, లేట్ ఈవినింగ్, ఆ టైంలో షాడోస్ టాల్గా ఉంటాయి. భలే ఇంట్రెస్టింగ్ గా ఉన్నావు టిల్లు నువ్వు. నేను మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చి చూస్తా నిన్ను ఎలా ఉంటావు. చిన్ని మళ్ళీ ఆఫ్టర్నూన్ గార్డెన్లోకి వచ్చింది. టిల్లు, ఇంత చిన్నగా అయిపోయావేంటి? ఇది ఆఫ్టర్నూన్ కదా, సన్ టాప్ యాంగిల్ లో ఉంటాడు, అందుకని నేను చిన్నగా అయిపోతాను. సన్ పొజిషన్ బట్టి, లైట్ యాంగిల్స్ బట్టి నేను నా సైజ్ డిపెండ్ అయి ఉంటది. ఓహో, మార్నింగ్ బిగ్ గా ఉంటావు, ఆఫ్టర్నూన్ స్మాల్ గా ఉంటావు, అంతేనా? కిడ్స్, సన్ పక్కన ఉంటే షాడో పెద్ద, సన్ హెడ్ పైన ఉంటే షాడో చిన్న. ఇంకా ఈజీగా చెప్పనా? సన్ పక్కన షాడో బిగ్, సన్ పైన షాడో స్మాల్. కమాన్, నాతో రిపీట్ చేయండి. సన్ పక్కన షాడో బిగ్, సన్ పైన షాడో స్మాల్. ఇలా సన్ పొజిషన్ చేంజ్ అవ్వగానే షాడో సైజ్ కూడా మారిపోతుంది. చిన్ని షాడోతో ఆడుకుంటుంది. చిన్ను ఏ పోజ్ పెడితే షాడో కూడా అదే పోజ్ పెడుతుంది. యూ చేంజ్ యువర్ పోజ్, షాడో కాపీస్ ద షేప్. నువ్వు నాకు ఫోటో కాపీలా ఉన్నావు టిల్లు. నేనేం చేస్తే అదే చేస్తున్నావు. చిన్నికి ఒక డౌట్ వచ్చింది. టిల్లు, నువ్వు ఎందుకు బ్లాక్ లోనే ఉంటావు? నాలా కలర్ కలర్ డ్రెస్సులు ఎందుకు ఉండవు? టుడే ఐ విల్ మేక్ టిల్లు కలర్ఫుల్. అదేంటి క్రయాన్ పడట్లేదు, ఎందుకు? నేను షాడోని చిన్ని. లైట్ బ్లాక్ అయిన ప్లేస్ లో లైట్ ఉండదు, సో కలర్ కూడా ఉండదు. షాడో అంటే లైట్ లేని ఏరియా, దట్స్ వై షాడో ఈజ్ ఆల్వేస్ బ్లాక్. అయ్యో, సో క్రయాన్స్ వేస్ట్ ఫర్ యూ మిస్టర్ బ్లాక్ టిల్లు. చిన్ని స్టార్టెడ్ రన్నింగ్ ఇన్ ద గార్డెన్. అప్పుడు స్ట్రేంజ్ విషయం జరిగింది. టిల్లు, నా పక్కన వచ్చావు, ఇప్పుడు నా ముందు కూడా వచ్చావు. నువ్వు చెప్పావు కదా నా మూమెంట్ ని కాపీ చేస్తూ ఉంటావని. నేను రన్ చేస్తే కొన్నిసార్లు నా పక్కన వస్తావు, ఇంకొన్నిసార్లు నా ముందు వస్తావు. ఎందుకు? చిన్ని, నువ్వు మూవ్ అయితే నేను మూవ్ అవుతాను, బట్ నా పొజిషన్ మాత్రం
లైట్ డైరెక్షన్ మీద డిపెండ్ అవుతుంది. కిడ్స్, సన్ పక్కన ఉంటే షాడో ఎక్కడ ఉంటుంది? సైడ్లో ఉంటుంది. సన్ ముందు నుంచి వస్తే షాడో వెనక ఉంటుంది. సన్ పైన ఉంటే షాడో మీ కింద ఉంటుంది. ఓకే, సో షాడో పొజిషన్ డిపెండ్స్ ఆన్ లైట్ డైరెక్షన్. ఓ, సో లైట్ ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని బట్టి మీకు ప్లేస్ మారుతుందా? ఎగ్జాక్ట్లీ చిన్ని. సన్లైట్ యాంగిల్ చేంజ్ అయితే నా సైజ్ అండ్ పొజిషన్ కూడా చేంజ్ అవుతుంది. కిడ్స్, మెమరీ లైన్ నేర్చుకుందామా? సన్ పక్కన షాడో సైడ్, సన్ ముందు షాడో బ్యాక్, సన్ పైన షాడో షార్ట్ అండర్ యూ. మరి ఇది గుర్తుపెట్టుకొని మీ ఎగ్జామ్స్లో రాసేయండి, మార్క్స్ కొట్టేయండి. టిల్లు, నువ్వు జస్ట్ నా ఫ్రెండ్వి కాదు. లైట్ ప్లస్ మీ ఈజ్ ఈక్వల్ టు మ్యాజిక్ షాడో ఆర్ట్వి నువ్వు. లైట్ లేదంటే నేను లేను. సో we all need light to create shadow. And that's how Chinny solved the final shadow puzzle. She now knows everything about her little black friend Tillu. Wait for next science adventure. Kids, వీడియో అప్లోడ్ చేయగానే ముందు మీకు రావాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ and click bell icon. Chinny and Tillu signing off.